నమస్కారం, మన లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన లీడర్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ పార్టీ వింగ్ అఫీషియల్ స్పోక్ పర్సన్ రాజ్ కుమార్ అన్న, షనబైన రాజ్ కుమార్ అన్న. సో చాలా వరకు విదేశాల్లో ఉండే యాక్టివిటీస్ నేర్పించేటువంటి వాళ్ళు అక్కడే సంపాదించుకోవడానికి ఎక్కువ మక్కువ చెప్తారు. బట్ మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణలో మనం అనుకున్నవి సాధించాలి అని అంటే అక్కడికంటే ఇక్కడే ఎక్కువ సాధించగలుగుతామని చెప్పి ప్రజలకు ఏదో ఒకటి చేద్దామని చెప్పి, తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్ లైఫ్ను వదిలిపెట్టేసి ఇక్కడ ప్రజల కోసం వచ్చి మన కోసం సేవ చేస్తున్నారు. సో అలాంటి పర్సన్ని మనం ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. మనతో పాటు ఉన్నారు షనబైన రాజ్ కుమార్ అన్న గారు. రాజ్ కుమార్ అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. సో చాలా సంతోషంగా ఉంది మీరు మా ఎస్టీవీ స్టూడియోకి వచ్చి మాతో పాటు కాసేపు షేర్ చేసుకున్నాను. సో యాక్చువల్లీ మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొదటగా ఈ యొక్క కార్యక్రమం, మన లీడర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎస్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం నేను లండన్ వెళ్ళడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతంలో మనం చూసినట్టయితే మన యొక్క స్థితిగతులను బట్టి అంత దూరం వెళ్ళి మనం మన కోసం పనిచేసుకోవడం కాకుండా మన కోసమే పనిచేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అక్కడ పోయిన తర్వాత అక్కడ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత మనం మన కోసమే కాదు ప్రజల కోసం కూడా పనిచేయాలని చెప్పేసి అక్కడి నుంచి మనం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటేనే మరి యువతకు అవకాశాలు ఉంటాయని చెప్పేసి లండన్లో తెలంగాణ ఉద్యమం కోసం పనిచేయడం జరిగింది. సో అక్కడ టైం లోపల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సో ఎటువంటి యాక్టివిటీస్ చేసింది, అక్కడ ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? మరి ముఖ్యంగా ఎవరైనా ఒక బిడ్డ ఒక దేశం దాటిపోయినప్పుడు చాలా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడికి వెళ్ళినాక ఆ దేశ విధానాలు కావచ్చు కొంచెం అలవాటు పనికి టైం పడుతుంది. మరి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ వలన మనకి ఏంటంటే మనకున్న రైట్స్ తెలుస్తాయి కాబట్టి ఆ రైట్స్ ద్వారా మనం ఏం చేసినామంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఒక వేదికను ఏర్పాటు చేసుకొని ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ అనేది అనిల్ కుర్మాచలం గారి నాయకత్వంలో కేసీఆర్ గారికి సంఘీభావంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని మరి తెలంగాణలో కాకుండా ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలని చెప్పేసి అక్కడ మేము ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను సమన్వయపరుచుకొని వారితో పాటు ప్రొటెస్ట్ చేయడం, అదేవిధంగా ఇండియన్ హై కమిషన్లో మన యొక్క వాదాన్ని వినిపించే విధంగా కృషి చేయడం జరిగింది. సో ఆ హయాం లోపల నిజం చెప్పాలంటే ఇక్కడ ఉన్నప్పుడే మన సొంత రాష్ట్రంలో ఉండే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సో మీరు దేశం కాని దేశం, చాలా రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక ధర్నా చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక సంఘీభావం తెలపాలన్నా చాలా వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. సో ఆ టైం లోపల ఎలా మరి ఎదుర్కొన్నారు? మరి ముఖ్యంగా మనకు ఏంటంటే తెలంగాణ అనే వాదం అనేది బలంగా ఉంది కాబట్టి మనం తెలంగాణ వాదిగా మనకు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో చేయాలనే ఆలోచన అనేది బలంగా ఉండేది. అలాంటి దానికోసం మరి తెలంగాణ బిడ్డలందరితో కూర్చొని చర్చించుకొని ఒక వేదిక ఏర్పాటు చేసుకొని, అది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి యూకే అనేది యునైటెడ్ కింగ్డమ్ లండన్లో అది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం ఏ విధంగా అయితే ప్రొటెస్ట్ చేస్తామనేది అక్కడ ఉన్నటువంటి లాని తెలుసుకొని మరి దాని ద్వారా మనం ఎట్లయితే దాన్ని సక్సెస్ఫుల్గా తెలంగాణని మళ్ళీ మనం మన వాయిస్ వినిపించే విధంగా చేయాలని ఒక కార్యాచరణ చేసుకొని సంస్థ స్థాపించి అక్కడ ఉన్నటువంటి ఇండియన్ హై కమిషన్కి మరి మా యొక్క ప్రొటెస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా తప్పిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అనేది చాలా అవసరం అని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలు, తెలంగాణ నుంచి వచ్చిన కుటుంబాలు ఉంటాయి, వారందరితోనే మాట్లాడి వారందరిలో ఆకాంక్ష బలంగా ఉంది కాబట్టి వారిని కూర్చోబెట్టి ఒక సంస్థగా వచ్చి మరి పర్మిషన్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సిస్టంలో పర్మిషన్ తీసుకొని అక్కడ హై కమిషన్ ఉంటుంది. అక్కడ మన ఒక గాంధీ గారు మనకి ఎట్లయితే స్వాతంత్రం తెచ్చిందో మరి గాంధీ గారి ఒక విగ్రహం ఉంటుంది. ప్రతి దానికి గాంధీ గారి విగ్రహాన్ని వేదిక చేసుకుని అక్కడి నుంచి ఒక ర్యాలీగా మరి హై కమిషన్ దాకా పోయి, ఇదంతా ఆ డెమోక్రటిక్ సిస్టంలో భాగం కాబట్టి వాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తుంటారు ప్రభుత్వాలు. ఎందుకంటే అక్కడ వివిధ దేశాల నుంచి వచ్చిన జనాలు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి వారి యొక్క దేశంలో ఉన్నటువంటి సమస్యలు కానీ దేశంలో ఉన్నటువంటి సంతోషాన్ని కానీ వ్యక్తం చేసుకోవడానికి ఒక రిఫ్లెక్షన్ కోసం అవకాశం ఇస్తారు. మరి దాన్ని ఉపయోగించుకొని ఆ యొక్క లాకి లోబడి మేము వారి దగ్గర పర్మిషన్ తీసుకొని మన వాయిస్ని భారతదేశంలో వినిపించే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. ఓకే, సో అక్కడ మీ వింగ్ అంతా కూడా ఎలా మోటివేట్ అయ్యేవాళ్ళు? అంటే ఎందుకంటే బిజీ లైఫ్, చాలా వరకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, దేశం కానీ దేశం లోపల మనం పని చేసుకోవాలి, మళ్ళీ తర్వాత ఇలాంటి వాటికి యాక్టివిటీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఎట్లా మోల్డ్ చేసుకునేవారు మరి?
ముఖ్యంగా ఇక్కడ నుంచి మనం బయటికి పోతున్నామంటేనే ఆర్థికంగా ఎదగడానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం ఆర్థికంగా ఎదగడానికి మన ప్రయత్నాలు అంటే మనమే కష్టపడుతూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డ కష్టపడుతూ ఉంటాం. కానీ ఏదైతే ఉద్యమంలో జరిగినటువంటి పరిస్థితులను చూసుకుంటే విద్యార్థులు కావచ్చు, సబ్బండ వర్గాలు వారి యొక్క ప్రాణాలని తృణప్రాయంగా తీసేస్తుంటే మనం ఎదగడమే కాదు, కొంచెం మన సమయం కూడా కేటాయిస్తామని అక్కడ ఉన్నటువంటి టైం ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకుంటూ పనిగా చూసుకుంటూ ఆ మిగతా టైం ఏదైతే ఉంటుందో దాన్ని మన జల్సాల కోసం కాకుండా రాష్ట్రం కోసం పనిచేద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పీపుల్ అందరితో కూడా డిస్కస్ చేసేవాళ్ళు. సో ప్రతి ఒక్కరు కూడా మరి సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. దాన్నే మనం ఆ ఉద్యమానికి వారి అందరి భావాలు తీసుకున్నాం. ఉద్యమం చేస్తేనే మనం తెలియదు కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేస్తేనే మనం రాబోయే రోజులలో బాగుంటుంది, వచ్చిన తెలంగాణలో కూడా బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం కావచ్చు, అదేవిధంగా వారికి తగినటువంటి ఏవైతే ప్రోత్సాహాలు ఉంటాయో అవి అందించే విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. అట్లనే ఆ ఉద్యమంలో మా యొక్క ప్రస్థానాన్ని ముందు తీసుకెళ్ళడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నేను వచ్చి మూడు సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు రావడం జరిగింది. వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా చూడడం జరిగింది. మరి రాష్ట్రం వచ్చింది కాబట్టి మా వంతు బాధ్యత నిర్వహించాలని చెప్పేసి ప్రజలతో మమేకమైతూ సేవా కార్యక్రమాలు ఇంకా పెంచుకుంటూ జనాల మధ్యలో ఉంటూ ప్రజలకు నాతోటి ఉన్నటువంటి యువతను ఆదర్శంగా యువతను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మరి అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు, లీడర్షిప్ ప్రోగ్రామ్స్ కావచ్చు చేస్తూ. సో ఇప్పటి వరకు అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చి సెట్ అయ్యారు అండ్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కార్యక్రమాలు. సో ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి మెయిన్గా? అంటే పర్టికులర్గా మన తెలంగాణలో ఎన్ఆర్ఐ వింగ్ తెలంగాణలో మొత్తం ఓవరాల్ మెయిన్గా ఎన్ఆర్ఐ వింగ్ ఇప్పుడు రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది కాబట్టి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలి. కేసీఆర్ గారు అద్భుతంగా మరి పథకాలు పెడుతున్నారు. మరి ఆ పథకాలని కూడా మనం ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా అక్కడ ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉంటారో వారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుసంధానం చేసే విధంగా, ప్రభుత్వానికి ఎన్ఆర్ఐలకు అనుసంధానం చేసే విధంగా ఇప్పుడు ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ఎల్ పనిచేస్తుంది. ఏవైతే ప్రభుత్వం టీఎస్ఐ పాస్ ఒకటి తీసుకుంది ఇండస్ట్రీస్కు నెలకొల్పడం కానీ, అదేవిధంగా యువతకు ఎంప్లాయ్మెంట్ అనేది, ఇది ఎన్ఆర్ఐస్ని మనం ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని వాళ్ళకు వివరిస్తూ అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా మాకు కార్యాచరణ నడుస్తుంది. అది కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు కూడా అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఇప్పుడు విదేశాలకు పోయేటటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తుంది ప్రభుత్వం. ఒక గొప్ప కార్యాచరణ తీసుకున్నారు కేసీఆర్ గారు. మరి అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ తెలుస్తలేదు. అది కూడా తెలియజేసే విధంగా అనేక మంది విద్యార్థులు మరి బయటికి వెళ్ళి చదువుకుని వాళ్ళు ఉన్నతంగా స్థిరపడాలనే ఉద్దేశంతో వారికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏంటిదనేది కూడా చెప్పడంలో, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా తెలియజేసే విధంగా ముఖ్యంగా మా కాన్సన్ట్రేషన్ అంతా యువత పైన. అది ఎన్ఆర్ఐ బయటకు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు సహకరించే విధంగా ఒక కార్యాచరణ ఉంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అక్కడ ఉన్నటువంటి యూత్కి ఇక్కడ ఉన్నటువంటి యువతకి మెయిన్గా ఏంటి మరి తేడా ఏం అబ్జర్వ్ చేసిండ్రు? ముఖ్యంగా చెప్పాలంటే మన దగ్గర యువత అనేది పేరెంట్స్ పైన బాగా డిపెండ్ అయి ఉంటాం. అక్కడ అనేది వాళ్ళకు ఫ్రీనెస్ ఎక్కువ ఉంటుంది. ఒక 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇండిపెండెంట్గా బతకడం అనేది వాళ్ళకి అలవాటు. సో పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటాం. ఇక్కడ మొత్తం మనం పీజీ అయిపోయే వరకు, ఆల్మోస్ట్ పెళ్ళి అయ్యే వరకు మనం పేరెంట్స్ మీదనే అది ఉంటాం. దానికి ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులు లేకపోవడం, అంటే ప్రభుత్వంలో ఉన్నాయి, మనకు అవగాహన లేకపోవడం అనేది. దానికి కూడా ప్రోత్సహిస్తే యువత మరి ఏదైతే డిగ్రీలు పీజీలు చేస్తున్న దగ్గర నుంచి వారి కాలం మీద వాళ్ళు నిల్చుంటే బాగుంటుంది. అక్కడ లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి మెయిన్గా అది డిఫరెన్స్ అండి. సో మీరు చాలా వరకు మీ ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశారు, దెన్ వచ్చేసి ఇంకా చాలా రకాల కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారు, దెన్ పూర్ పీపుల్స్కి ఎక్కువగా హెల్ప్ చేశారు. ఇలాంటివన్నీ చేశారు కదా. చేసిన టైం లోపల ఇంకా ఏదైనా మిస్ అయినా మనని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఉంది. ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ డొనేషన్ గురించే. యాక్చువల్గా ఇప్పుడు నర్సంపేటలో రక్తనిధి అనేది
ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఒక ఇనిషియేషన్ తీసుకుంది గవర్నమెంట్. గత 3 సంవత్సరాల నుంచి నేను చాలా మంది డాక్టర్లతో మాట్లాడడం, వ్యక్తులతో మాట్లాడడం, నాకు ముఖ్యంగా నర్సంపేటలో బ్లడ్ బ్యాంక్ పెట్టాలని ఒక ఆలోచన ఉంది. Yeah. ఎందుకంటే రక్తం అనేది ఒక ఎంత మంది దానం చేసినా కూడా 30 to 40% షార్టేజ్ ఏర్పడుతుంది. కాబట్టి అదొక ప్లానింగ్ ఉండే నాకు. బట్ తెలంగాణ ప్రభుత్వం అవకాశం కూడా వాళ్ళే తీసుకొని నర్సంపేటలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఎన్ఆర్ఐ వింగ్ ద్వారా ఫ్యూచర్లో చేపే కార్యక్రమాలు ఏంటున్నాయి మరి? మేము ఏదైతే ముందు చెప్పినో సేవా కార్యక్రమాల్లో భాగంగా, అంటే రాజకీయం అనేది పార్టీగా ఒక రాజకీయం ఉంటుంది. బట్ మేము మా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు ఎక్కువ విస్తరించాలనుకుంటున్నాం. ముఖ్యంగా నేను ప్రత్యేకించి నర్సంపేట ప్రాంతంలో, వరంగల్ రూరల్ జిల్లాలో మా యొక్క కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం. దానికి అనుకూలమైనటువంటి ఏదైనా ముఖ్యంగా విద్య, యువత అనేది మా మెయిన్ కాన్సన్ట్రేషన్. అన్నిట్లలో ఏలు పెడితే మనం ప్రభుత్వం కాదు కాబట్టి ఉన్న దాంట్లో విద్యను, యువతను అనేది తీసుకున్నాం. విద్య ద్వారానే ప్రగతి వస్తుంది, ఉన్నతి వస్తుంది. కాబట్టి ఆ విద్యను ప్రమోట్ చేసే విధంగా ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సాధ్యమైనంత వరకు ముందుకు వస్తాం. రైట్, ఇప్పుడు యువత రాజకీయాల విషయంలో మాట్లాడుకుంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? 100% యువత రాజకీయాలకు రావాలి. మనం చూసుకున్నట్టయితే రాజకీయం అనేది వ్యాపారం కాదు. రాజకీయం అంటే ఒక అభివృద్ధి, రాజకీయం అంటే ఒక సేవ, రాజకీయం అంటే ప్రజల కోసం పనులు చేయాలి. కానీ ఈరోజు మరి చూసుకున్నట్టయితే ఎక్కువ మంది మనం ప్రతి ఒక్కరూ వేదిక